మనస్తాపం. సోషల్ మీడియాలో ప్రచారంపై స్పందించని పార్టీ. నేతలపై తప్పుడు ప్రచారం జరిగితే వెంటనే రియాక్ట్. కానీ కవిత విషయంలో మాత్రం నాంచుడు ధోరణి. మరి ఏం జరుగుతున్నది? కవిత పాపం మనస్తాపం చెందింది. నిన్న ఆమె మీడియాతో మాట్లాడి, సోషల్ మీడియాలో నా మీద కుట్రపూరితంగా వార్తలు రాయిస్తున్నారు, ఎవరు రాయిస్తున్నారో ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, అన్నీ బయట పెడతా అన్నది. వెరీ సింపుల్. అంటే ఆమె మాటల వెనుక ఉద్దేశం ఏంటి? నిన్న ఒక వీడియో చేసిన నేను. ఒకటే ప్రశ్న, ఎవరు ఆమె మీద కుట్ర చేస్తారు? కాంగ్రెస్కి అవసరం ఉందా? బీజేపీకి అవసరం ఉందా? వాళ్ళు ఏమన్నా మాట్లాడితే కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో హరీష్ గురించో మాట్లాడతారు, కానీ ఈమె గురించి మాట్లాడాల్సిన అవసరం ఆ పార్టీలకు ఏమున్నది? వాళ్ళకి పెద్దగా అవసరం కూడా లేదు. మరి ఎవరు కుట్ర చేస్తారు? ఆమె ఉద్దేశం వెరీ క్లియర్. సొంత ఇంట్లోనే ఆమెకి పొగబెట్టేశారు. ఈమె ఉంటే పార్టీకి నష్టం తప్ప లాభం లేదు అని మరి కేసీఆర్ భావించిండా, కేటీఆర్ భావిస్తున్నాడా, హరీష్ రావు భావిస్తున్నాడా? ఏదేమైనా ఈమె కూడా అదే 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 వాళ్ళకు తగ్గట్టుగానే ఈమె బిహేవియర్ కూడా ఉన్నది. ఈమె బిహేవియర్ కూడా అట్లనే ఉన్నది. మరి తండ్రిని బ్లాక్మెయిల్ చేస్తున్నదా, ఇంకోటా, లేకపోతే తండ్రి పక్కన పెడుతున్నాడని బెదిరించే ప్రయత్నం చేస్తున్నదా ఏమో, కానీ పార్టీకి వ్యతిరేకమైన చర్యలకి ఆమె ముందుకెళ్తున్నది తప్ప పార్టీ లైన్లో ఆమె వెళ్ళట్లేదన్నది కేసీఆర్ ఆలోచన. మరి ఇప్పుడు కవిత విషయంలో ఎందుకు నాంచుడు ధోరణి ఉన్నది? ఆమె నిన్న చిట్చాట్లో చెప్తున్నది, పార్టీ స్పందిస్తుందేమో అనుకుంటున్నా అని. పార్టీ అంటే ఎవరిది? వాళ్ళదే. ఎవరిదా పార్టీ? కల్వకుంట్ల వాళ్ళదే, ఫ్యామిలీ పార్టీ. మరి కుటుంబ పార్టీలో కుటుంబంలో ఉన్న ఆమెకి నాకు అన్యాయం జరిగిందని ఆమె బయటకు వస్తున్నది. మీరు కుటుంబంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇక మీరు ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు? మరి ఏం జరుగుతున్నది టోటల్ ఎపిసోడ్లో? కవిత ఆవేదనలో అర్థం ఉన్నదా? నేను అసలు యాక్చువల్గా ఈ సోషల్ మీడియా అంటే నేనే దాదాపు 4-5 వీడియోలు చేసిన. ఆమె పార్టీ పెట్టబోతున్నది, అన్నీ రెడీ చేసుకుంటున్నది. చాలా క్లియర్గా ఆమె కేసీఆర్ ముఖ్యంగా కేటీఆర్తో పూర్తిగా విభేదిస్తున్నది. కేసీఆర్ కూడా ఆమెను పక్కన పెట్టేసిండు. ఆమె పార్టీ పెట్టడానికే ప్రత్యేకమైన కౌంటర్ ఓపెన్ చేయడానికి రెడీ అయిందన్నది నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నా. ఇగో నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు జరుగుతున్నాయి అని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అన్నీ తెలుసు, సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా, ఇలాంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నా. పార్టీపై ప్రజల్లో రోజురోజుకి నమ్మకం పెరుగుతోంది. ఈ సమయంలో దుష్ప్రచారం సరికాదు. నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా కష్టపెడతారా అని మండిపడ్డారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాను అని స్పష్టం చేశారు. ఇప్పుడు 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోలేదా అంటే 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోలేదని మీ పార్టీ వాళ్ళే, మీ ఇంట్లో వాళ్ళే మీ మీద యుద్ధం ప్రకటించిరా? ఇంకా కష్టపెడుతున్నది ఎవరు? ఇప్పుడు ఆ జైల్లో పెట్టించిన దాంట్లో కీలక పాత్ర వాళ్ళు బీజేపీ వాళ్ళది. కేంద్రము ఆ సెంట్రల్లో జరిగిన లిక్కర్ స్కామ్ ఆ వ్యవహారం బీజేపీ పెద్దగా అనేమి నోటీసులు ఇచ్చి లేకపోతే విచారణ క్రమాన్ని కూడా ఏమంటలేదు. అంటే ఇన్వెస్టిగేషన్ కూడా అంత పెద్దగా ఏమి ఇదిగా జరుగుతున్నది అదేం కనబడట్లేదు. మరి ఇంకెవరు? 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోలేదా, ఇంకా ఎందుకు కష్టపెడుతున్నారు అని ఎవరిని క్వశ్చన్ చేస్తున్నది కవిత గారు? ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? మీరు స్ట్రైట్గా చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి మీ మీదేం నోటీసులో ఇంకోటి మీ కబ్జాల మీద ఏం లేదు, ప్రశాంతంగానే ఉన్నది. చేస్తారన్న నమ్మకం కూడా జనాలకి ఏం లేదు. మరి ఇంకా వచ్చిన ప్రాబ్లం ఎక్కడ అంటే ఇది ఇంట్లో గొడవ. వెరీ క్లియర్గా ఇది ఇంట్లో గొడవ. ఆమె ఏమన్నారు? ఎక్కడో ఉండే కదా కవిత గారు నిన్న మాట్లాడింది. ఇగో बहुत सालों से चर्चा चलता मेरे बारे में नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी यार, नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సో ఆమె చాలా క్లియర్గా చెప్తుంది కదా, నా మీద ఎవరో కుట్ర చేస్తున్నారు అని. ఏం లేదు, ఇక్కడ
వెరీ క్లియర్గా జరుగుతున్నది ఏంటంటే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. అది అంతర్యుద్ధం జరుగుతున్నది. ఇది కేవలం పవర్ కోసం, ఆ స్థానం కోసం జరుగుతున్న కుట్ర యుద్ధం. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది చూడాలి. మరి ఆమె మొన్ననే చాలా క్లియర్గా భౌతిక తెలంగాణ మనం సాధించినాం కానీ, భౌగోళిక తెలంగాణ సాధించినాం కానీ సామాజిక తెలంగాణ సాధించలేదు అని చెప్పింది. అయిపోయి కేసీఆర్ని బండకేసి కొట్టినట్టే కదా. 10 ఏళ్ల పాలనలో అంత దరిద్రమే అని. తలసరి ఆదాయంలో ఒక జిల్లా ఒకలాగా ఉంటే ఇంకొక జిల్లా ఒకలాగా ఉంది. తలసరి ఆదాయంలో ఏ మార్పు లేదు. పేదోడు అయిపోతున్నాడు, పెద్దోడు ఇంకా పెద్దోడు అయిపోతున్నాడు అని మాట్లాడింది. మళ్ళా కేసీఆర్ని కాళ్ళు బట్టి మళ్ళీ బండకేసి కొట్టినట్టే కదా 10 ఏళ్ల పాలనలో ఏం జరగలేదని. ఇట్లా ఆమె చాలా క్లియర్గా మాట్లాడింది, వాస్తవాలే చెప్పింది ఆమె. కానీ ఆ వాస్తవాలు చెప్తూ మరి ఆమె ఏం చేయబోతున్నది అన్నది మనం భవిష్యత్తులో చూడాలి. ఇగో పార్టీ స్పందిస్తుందా? ఫుల్ స్పీడ్గా కవిత యాక్టివ్ కావడంతో సోషల్ మీడియాలో పార్టీ పెడుతున్నారని, గులాబీ పార్టీతో గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతున్నది. అయితే కవితపై వస్తున్న ప్రచారాన్ని పార్టీ నేతలు ఖండించట్లేదు. అధిష్టానం సైతం మౌనంగా ఉంటున్నది. అదే ఇతర పార్టీ నేతలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నది. ఈ మధ్యకాలంలో హరీష్ రావు పైన సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన వెంటనే గులాబీ నేతలు, పార్టీ సైతం స్పందిస్తుంది. పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. అయితే కవిత పైన అలా చేయడం లేదని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కవిత మనస్తాపానికి గురయ్యారని పేర్కొంటున్నారు. పార్టీ కోసం సాయశక్తులు ఆమె పనిచేస్తున్నారని, అయినా ఆమెపై జరుగుతున్న ప్రచారాలపైన ఎందుకు స్పందించలేదని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో సైతం బతుకమ్మతో మహిళలను చైతన్యం చేశారని, తనవంతుగా భూమిక పోషించారని అనుచరులు పేర్కొంటున్నారు. అలాంటి కవితపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై పార్టీ కానీ నేతలు కానీ స్పందించకపోవడం ఏంటని అడుగుతున్నారు. ఇదిలా ఉంటే తాను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని, రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టూర్లలో వచ్చిన అభిప్రాయాలనే చెబుతున్నానని కవిత అంటున్నారు. ప్రచారము దుష్ప్రచారం అంటే ఆమె అన్నది కదా, సామాజిక తెలంగాణ రాలేదు ఈ తెలంగాణలో అని. మరి ఎవరిని అన్నట్టు? క్లియర్గా ఎవరిని అన్నట్టు? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత పవర్లో ఉన్నది వాళ్ళ ఫ్యామిలీనే కదా, వాళ్ళ ఫాదరే కదా. మరి అది ప్రచారం దుష్ప్రచారం ఎట్లయితుంది? కాదు కదా కవిత గారు, వాస్తవమే కదా. దాన్ని అందరూ విశ్లేషిస్తారు ఖచ్చితంగా. అసలు సామాజిక తెలంగాణ అంశం ఎందుకు వచ్చింది? మీ నాయన మొత్తం 10 సంవత్సరాలుగా మొత్తం కుటుంబానికే పదవులు ఇచ్చుకున్నాడు. మిగతా వర్గాలను పక్కన పెట్టిన అనడంతో కదా ఈ వ్యవహారం ఇది చర్చకు దారి తీసింది. ఇంకా అక్కడ దుష్ప్రచారం ఏమున్నది? మీరు ఉన్న వాస్తవం చెప్పారు, మీరు కూడా తప్పేం లేదు మీ మాటల్లో కూడా. మీరు ఉన్న వాస్తవం చెప్పినప్పుడు దాని మీద విశ్లేషణలు జరుగుతాయి.